చాతుర్వర్గాలు ధ్యానశక్తి వినియోగం ఆధారంగా సమాజంలో సామాన్యంగా మాట్లాడుకునే చాతుర్వర్ణాల గురించి కాదండి ఇక్కడ చెప్తున్నది. డబ్బు సంపాదించేది ఖర్చు పెట్టేందుకే, శక్తి ఉన్నది వినియోగించేందుకే. అది ఎటువంటి శక్తి అయినా కావచ్చు. ఆహార పానీయాల ద్వారా భౌతిక శరీరంలో పెంచుకునే శక్తే కానీ, లేదా ధ్యానం వలన వచ్చిన శక్తే కానీ ఖర్చు చేయటం జరుగుతుంది. ఖర్చు చేయటం రెండు రకాలు. అవసరం మేరకు వినియోగించుకోవటం వేరు, వ్యర్థం చేసుకోవటం వేరు. అలా శక్తిని వినియోగించుకునే వారిని స్థూలంగా 4 వర్గాలుగా విభజించవచ్చు. ఉదాహరణకు నలుగురు వ్యక్తులను తీసుకుందాం. తేలిగ్గా అర్థం చేసుకునేందుకు ఆ నలుగురు ఒకే చోట ఒకే సందర్భంలో ఉన్నారనుకుందాం. నలుగురు నిత్యం ధ్యానం చేసేవారు, దివ్యశక్తిని సంపాదిస్తూ ఉండేవారు. వారందరిలోనూ శక్తి సమానంగా 100 యూనిట్లు ఉందనుకుందాం. ఆ సందర్భం ఏమిటంటే, రైలు బయలుదేరాల్సిన సమయానికి కాస్త ముందుగానే రైల్వే ప్లాట్ఫామ్ మీదకి చేరుకునేందుకు వాళ్ళకి అందుబాటులోని రవాణా వ్యవస్థను ఉపయోగించుకొని హడావుడిగా వచ్చారు ఆ నలుగురు. తీరా స్టేషన్కి వచ్చి చూస్తే ఎక్కాల్సిన రైలు గంట లేటు అని తెలిసింది. ఇది ఆ సందర్భం. అయితే ఆ నలుగురు అదే సందర్భంలో ఎలా ప్రవర్తించారు అన్నది చూద్దాం. ఆ నలుగురిలో ఒక మనిషికి కోపం తన్నుకొచ్చింది. విసుక్కున్నాడు. ఉద్యోగుల బాధ్యతారాహిత్యాన్ని, ప్రభుత్వాన్ని, సమాజంలో పెరిగిపోతున్న అలసత్వాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. తిట్టి ఇక తిట్టడానికి ఓపిక లేక, ఏం చేయాలో తెలియక న్యూస్ పేపర్ కొనుక్కొని చదువుతుంటే మరికొన్ని వార్తలు కనిపించాయి ఇంకా ఎందరినో తిట్టిపోసేందుకు. గంట లేటు కాస్త రైలు గంటన్నర అయింది. అతనిలో చిరాకు తారస్థాయికి చేరుకుంది. ఆ కోపంలో రైలు వచ్చిన తర్వాత నెట్టుకుంటూ రైలు ఎక్కుతున్న తోటి యాత్రికులతో ఘర్షణకు దిగాడు. సామాన్లను సీట్ కింద పెట్టడంలోనూ పోటీలు పడ్డాడు. సరే, అతను సీట్లో సెటిల్ అయి కూర్చున్నాడు. ఆ తర్వాత మనం అతని దగ్గరికి వెళ్ళి అతనిలో మిగిలిన శక్తిని పరీక్షిస్తే 100 యూనిట్లు కాస్త 10 యూనిట్లకి పడిపోయి కనిపించింది. ఇక రెండో వ్యక్తిని చూద్దాం. ఆ వ్యక్తి కూడా రైలు లేటుగా నడుస్తుందని తెలిసి ఏమీ ఆలోచనలు కానీ తర్జన భర్జనలు కానీ పెట్టుకోకుండా, ఎవరితో మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు అంటి ముట్టనట్టుగా ప్రవర్తిస్తూ ఉండిపోయాడు. గంటన్నర లేటుగా వచ్చిన రైలు ఎక్కి కూర్చున్నాడు చివరికి. ఈ మనిషిలో ఆ సమయంలో ఉన్న శక్తిని కొలిచి చూస్తే అది 90 యూనిట్లుగా కనిపించింది. మొదటి వ్యక్తి 90 యూనిట్లు పోగొట్టుకుంటే ఈ మనిషి కేవలం 10 యూనిట్లు మాత్రమే ఖర్చు పెట్టి 90 యూనిట్లను పోకుండా కాపాడుకున్నాడు. మూడో వ్యక్తిని చూద్దాం. అతనికి కూడా ఒక గంట సేపు రైలు ఆలస్యంగా వస్తుందని తెలిసింది. ఆ సమయంలో ఏం చేయగలడో ఆలోచించుకొని ఒక దగ్గర కూర్చొని ఆ పనులను సాధ్యమైనంత మేరకు పూర్తి చేసుకున్నాడు. అవసరమైన ఫోన్ కాల్స్ చేయటం, ల్యాప్టాప్లో చేయగల పనులు చేసుకోవటం, తను వెళ్ళవలసిన చోట చేయవలసిన దానికి, మాట్లాడవలసిన దానికి సిద్ధమవటం, అందుకేమైనా చదవటం కానీ పాయింట్లు నోట్ చేసుకోవడం కానీ చేశాడు. రైలు రాగానే అన్నీ కట్టేసి తాపీగా రైలు ఎక్కి తన సీట్లో కూర్చున్నాడు. అప్పుడు అతనిలో శక్తిని కూడా మనం కొలిచి చూస్తే అది 50 యూనిట్లుంది. అంటే తను చక్కబెట్టుకున్న పనులలో 50 యూనిట్లను ఖర్చు పెట్టుకున్నాడు. నాలుగో వ్యక్తి, ఇతను ఎలాగూ చాలాసేపు వేచి చూడాలి అని తెలుసుకొని ఒకచోట స్థిమితంగా కూర్చున్నాడు. నెమ్మదిగా కళ్ళు మూసుకొని పరిసరాలను పట్టించుకోకుండా ధ్యానంలోకి పోయాడు. అంటే మెడిటేషన్ చేస్తూ కూర్చున్నాడు. మరి అతని సామాన్లను ఎవరైనా దొంగిలిస్తేను అనే ఆలోచన రానివ్వకండి. ధ్యానం అంటే పరిసరాలను పట్టించుకోకుండా ఉండటమే కానీ గ్రహించే శక్తిని కోల్పోవటం కాదని ధ్యానం గురించి, ఎరుక గురించి తెలుసుకున్న వారికి అర్థమవుతుంది. ధ్యానం అంటే నిద్రలోకి పోవటం కాదని కూడా లోగడ ఒక వీడియోలో చెప్పుకున్నాం. ధ్యాన స్థితి అంటే అపస్మార స్థితి కాదు. దివ్యశక్తి అపారంగా వచ్చి శక్తి శరీరంలో శక్తి నిల్వను పెంచేందుకు ఒక సాధన మాత్రమే. అందువలన తన సామాన్లను పోగొట్టుకోవటం కానీ, రైలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాతే వెలుగులోకి రావటం కానీ,
ఆ రెండు జరిగినందుకు నాలుగు ఖర్చుకోవటం అనేవి ఏమీ జరగదు. రైలెక్కి సీట్లో కూర్చున్న తర్వాత ఈ వ్యక్తిలోని శక్తిని కొలిచి చూస్తే ఆశ్చర్యంగా ఇతనిలోని శక్తి ఇనువడించి 200 యూనిట్లకు చేరుకుంది. సాధారణంగా మొదట 2 వర్గాల వారే కనిపిస్తారు. శక్తిని అంతా పోగొట్టుకుంటారు, లేకపోతే జాగ్రత్తగా ఆదా చేసుకుంటారు. మొదటి వ్యక్తి శూద్రుడు, రెండో వ్యక్తి వైశ్యుడు. 3, 4 వర్గాల వారు తక్కువ సంఖ్యలో ఉంటారు. వీళ్ళు శక్తి ప్రయోజనాన్ని పూర్తిగా పొందుతారు. ఈ పరిశీలన ప్రకారం మూడో వ్యక్తి క్షత్రియుడు, నాలుగో వ్యక్తి బ్రాహ్మణుడు. ఇంతకుముందు చేసిన పరిశీలన ప్రకారం క్షత్రియ వర్గం వారిలో శక్తి తగ్గి కనిపించినా వారు తమ సమయాన్ని, శక్తిని సద్వినియోగం చేసుకున్నారు కనుక ఆదా చేసుకున్నట్టే. పొదుపు కూడా ఆదాయానికి సహకరిస్తుంది. కానీ రెండో వర్గపు వయస్సునిలా చేసుకునే పొదుపు వలన ఎదుగుదల ఉండదు. ఈ 4 వర్గాల వారిలో బ్రాహ్మణ వర్గం గొప్పదని చెప్పవలసిన అవసరం ఏమీ లేదు కదూ. బ్రహ్మము అంటే గొప్ప అని అర్థం. బ్రాహ్మణుడు అనే మాటలోనే కాదు, బ్రహ్మజ్ఞానం అంటే అన్నిటికంటే గొప్ప జ్ఞానం. బ్రహ్మ విద్య అంటే గొప్ప విద్య. బ్రహ్మముహూర్తం అంటే అనుకున్న పనికి మంచి సమయం, అనుకూలమైన సమయం. బ్రహ్మచర్యం గొప్పగా ఆచరించటం అంటే ఆచరణ, నడవడి. ఇక్కడ చెప్పినవేవి కులాలు కావు. అంతేకాదు, ఏ మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు. సందర్భాన్ని బట్టి, ఆ సమయంలో ఆ మనిషి మానసిక, శారీరక స్పందనలను బట్టి ఒకే మనిషి శూద్రుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు. పూర్వకాలం ఋషులు అపారమైన శక్తిని సంపాదించేవారు అని చెప్తారు. వాళ్ళు తపస్సు ద్వారా ధ్యానశక్తిని సంపాదించడమే కాకుండా తమ ప్రవర్తన ద్వారా నిత్యకృత్యాల్లో, తమ అలవాట్లలో సాధ్యమైనంత తక్కువగా శక్తిని వినియోగించుకునేవారు కనుకనే రోజు రోజుకి వారిలో శక్తి పెరుగుతూ పోతుండేది. శక్తి పెరుగుతుంటేనే ఆ శక్తి వలన ధ్యానులకు అనగూడే లాభాలు ఒక్కొక్కటిగా అందుతూ ఉంటాయి. నెలకి 10,000 రూపాయలు సంపాదించినా, 10 లక్షలు సంపాదించినా దోబరా చేసి నెలాఖరికి వచ్చేసరికి తిరిగి ఖాళీ జేబులతో తిరిగే వారికి ఎదుగుదల అనేది ఉండదు కదా. అలాగే శక్తి వినియోగం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తే, పిసినారితనం కాకుండా ఆచితూచి వ్యవహరిస్తే ఆ వ్యక్తి అచిరకాలంలోనే అందలం ఎక్కుతాడు. ఇలా ఉద్యోగంలో చేరగానే అలా కారు, ఇల్లు కొనేసుకుంటారా? జీతం రావాలి, నెల ఖర్చులు పోను, కాస్త సొమ్మును ఆదా చేసుకోవాలి. అలా నిల్వ పెరుగుతూ ఉంటే తన కోరికలను నెమ్మది నెమ్మదిగా తీర్చుకోగలుగుతారు. మన శరీర వ్యవస్థకు కూడా ప్రాధాన్యతలున్నాయి. శక్తి రాగానే అన్ని పనులు జరిగిపోవు. ధ్యానం చేసిన వారికి శక్తి వస్తుంది. అది దివ్యశక్తి. మామూలుగా ఉండే భౌతిక శక్తితో పాటు అది కూడా పనిచేస్తుంది, ఎంతో తోడ్పడుతుంది. దానివలన ఆరోగ్యం, మానసిక సమతుల్యం, రోగనిరోధం, రోగ చికిత్స, జ్ఞానం రావటం, అతీంద్రియ శక్తులు రావటం, కర్మలు తొలగిపోవటం, ముక్తి కలగటం, మోక్షం రావటం, ఇలాంటి లాభాలు చేకూరుతాయని మనకి చెప్తూ ఉంటారు. అవన్నీ ధ్యానం మొదలుపెట్టగానే ఎలా వస్తాయి? శక్తి శరీరంలోని ప్రాధాన్యతలను బట్టి శక్తి విడుదల, వినియోగం జరుగుతుంటుంది. కనుక శక్తిని కూడా ఆదా చేసుకుంటేనే పైన చెప్పుకున్న ఒక్కో ప్రయోజనాన్ని పొందుతారు. అందువలన శక్తిని సంపాదించటంతో పాటుగా పొదుపుగా వాడుతూ శక్తిని పెంచుకుంటూ శక్తి సంపన్నులవుతే పైకి ఎదుగుతారు. జీవితాన్ని సఫలం చేసుకుంటారు, మానవ జన్మని సార్థకం చేసుకుంటారు. మన పురాణాల్లో 2 ఋషుల గురించి మనం ప్రత్యేకంగా వింటుంటాం. ఒకరు విశ్వామిత్రుడు, మరొకరు దూర్వాస మహాముని. వీళ్ళిద్దరు కూడా చాలా గొప్ప ఋషులే అయినా కూడా వీళ్ళు తమ కోపంతో ఎలా శక్తిని పోగొట్టుకునేవారు అన్నవి కొన్ని కథల్లో మనకు చెప్పారు. విశ్వామిత్రుడైతే రాజర్షి అవసరం కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఎంతో గొప్ప శక్తిని సంపాదించిన తర్వాత కూడా ఏదో ఒక విషయంలో బాగా కోపం తెచ్చుకోవటం, అవతల వాళ్ళని శపించటం చేసి శక్తిని అంతా పోగొట్టుకోవటం, మళ్ళీ తిరిగి తపస్సు చేయటానికి వెళ్ళటం, ఇలా జరుగుతుండేదని మనం పౌరాణిక గాథల్లో చదివాం, సినిమాల్లో చూసాం.
ఇవన్నీ కూడా అర్థం చేసుకోవటానికే, వాళ్ళని తప్పుపట్టడానికి కాదు. అంటే ఎంత శక్తి సంపాదించినా కూడా దాన్ని ఆదా చేసుకోకపోతే అది పెరగదు, ఆ నిల్వ పెరగకపోతే మనకి ప్రయోజనం అందదు అని చెప్పడం కోసమే ఈ కథల్ని మనకి వినిపించారు. మరికొన్ని ధ్యానం కబుర్లతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.